హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? ఇవాళ వీడియోలో డిప్లొమా ఇన్ పారామెడికల్ కౌన్సెలింగ్‌కి కౌన్సెలింగ్ ఎప్పుడు జరగబోతుంది? కౌన్సెలింగ్ ఏ విధంగా జరుగుతుంది? మనకి గతంలో 2024లోని ఈ కౌన్సెలింగ్ ప్రాసెస్ మొత్తం మీకు కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఎవరైతే డిప్లొమా ఇన్ పారామెడికల్‌కి 2025లో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఎళ్లి కామెంట్ సెక్షన్‌లోకెళ్ళి మీరు ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్‌లో ఏ కోర్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో క్లారిటీగా అయితే కామెంట్ చేయండి. దాన్ని బట్టి ఆ కోర్స్‌కి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. ఇప్పుడేంటి అనుకున్నట్లయితే కౌన్సెలింగ్ ఎలా ఉండబోతుంది? మీరు ఎలా అప్లై చేసుకోవాలి? మీకు సీట్స్ అనేవి ఏ విధంగా ఇస్తారని చెప్పేసి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నానండి. మీకు కావాల్సిన ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటి? అప్లికేషన్ ఫార్మ్‌ని ఏ విధంగా ఫిల్ చేయాలి? మనకి ఎప్పుడు ఈ కౌన్సెలింగ్ డేట్స్ అన్నీ వస్తాయని చెప్పేసి మీకు ఫుల్ క్లారిటీ అయితే ఇస్తాను. అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే కనిపిస్తున్న బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకొని ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే మన యూట్యూబ్ ఛానెల్‌కి. అలాగే అందరూ వీడియోస్ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండనమాట. లేచిన టాపికయితే వెళ్ళిపోదాం. అయితే ఇదే మనకి ఆంధ్రప్రదేశ్ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్ కౌన్సిల్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనమాట. ఈ వెబ్‌సైట్‌లోనే మీకు ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్ కౌన్సెలింగ్‌కి సంబంధించి కౌన్సెలింగ్ అయితే మొత్తం కంప్లీట్ అవుతుందనమాట. అయితే ఇక్కడ మీకు మొత్తం ప్రొవైడ్ చేశారండి. మీకు ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్‌లో ఏ కోర్సులు ఉన్నాయని చెప్పేసి మీకు కంప్లీట్‌గా అయితే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశారు. కోర్స్ కోడ్ ప్రొవైడ్ చేశారు. కోర్స్ నేమ్ ఏంటి డీఎంఎల్‌టి, డీఓఎం, డీఎంహెచ్ఓపి, డీఓఏ అని చెప్పేసి మొత్తం ఒక షార్ట్ కట్ ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు ఫుల్ ఫార్మ్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఎన్ని ఇయర్స్ ఈ కోర్స్ ఉండబోతుందని చెప్పేసి కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ప్రతి కోర్స్ చూసుకోండి ఒకసారి నేను మీకు చూపిస్తున్నాను. ఓకే. ఇక్కడ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ ఆడియో మెట్రీ టెక్నీషియన్, పర్ఫ్యూజన్ టెక్నీషియన్, డిప్లొమా ఇన్ డయాలిసిస్ ఇవన్నీ కూడా చూసారు కదా! 2 ఇయర్స్ కోర్సెస్ అన్నమాట. ఇవన్నీ కూడా మనకి 2 ఇయర్స్ కోర్సు. అప్రాక్సిమేట్‌గా మనకి ఓకే. మొత్తం ఎన్ని కోర్సులున్నాయని చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్‌గా ఒక 18 కోర్సుల వరకైతే ప్రొవైడ్ చేశారనమాట. మనకి ఒక 18 కోర్సులైతే ప్రొవైడ్ చేశారు. కొన్ని కోర్స్ కోడ్‌లనేవి అటు ఇటు అయితే అయ్యాయి. పట్టించుకోవద్దు. బట్ మనకి మొత్తంగా టోటల్‌గా 18 కోర్సెస్ అయితే డిప్లొమా ఇన్ పారామెడికల్ అయితే మనకి అవైలబుల్‌గా అయితే ఉన్నాయి. ప్రతి కోర్స్ కూడా 2 ఇయర్సే ఉంటుంది. మీరు దీనికి ఎలా అప్లై చేసుకోవాలని చెప్పేసి మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అయితే ఇది మనకి డిప్లొమా ఇన్ పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి 2024 యొక్క మనకి నోటిఫికేషన్ అండి. ఇది మనకి దీన్ని బేస్ చేసుకొని మీకు ఎలా అప్లై చేయాలని చెప్పేసి మీకు క్లారిటీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీకు నోటిఫికేషన్ అంటే 2025 యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మీకు నేను అప్డేట్ కూడా ఇస్తానన్నమాట. ఎట్లా అప్లై చేసుకోవాలి? మొత్తం ప్రొసీజరు స్టెప్ బై స్టెప్ అయితే మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అందరూ కూడా వీడియోని చివరి వరకు చూస్తే మీరు కౌన్సెలింగ్ కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి? ఎట్లా అప్లై చేసుకోవాలి? ఏం డాక్యుమెంట్స్ మీరు రెన్యువల్ చేయించుకోవాలి? ఏ డాక్యుమెంట్స్ మీరు రెడీగా ఉంచుకోవాలి? స్కాన్ చేసి ఏం ఉంచుకోవాలి? అట్లా మొత్తం అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేయడానికి రెడీగా మీరు ఏం ఉంచుకోవాలని చెప్పేసి మొత్తం క్లారిటీ అయితే వస్తుందనమాట. అయితే ఈ డిప్లొమా ఇన్ పారామెడికల్‌కి అడ్మిషన్ నోటిఫికేషన్ అనేది మనకి జూన్‌లో అయితే రిలీజ్ చేశారు గత సంవత్సరం. ఈ సంవత్సరం మనకి ఇంకా కొంచెం ముందుగానే రిలీజ్ చేసే అవకాశం అయితే ఉంది. మనకి జులైలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చే సన్నాహాలు కూడా కనిపిస్తున్నాయన్నమాట. మనకి ఇక్కడ చూసినట్లయితే అప్లికేషన్ ఫార్మ్ కూడా మనకి నోటిఫికేషన్ వచ్చిన రోజే మనకి అవైలబిలిటీ అయితే ఉంటుంది. మనకి అప్రాక్సిమేట్‌గా 20 డేస్ ఒక అట్లయితే ప్రొవైడ్ చేస్తారు. ఒక 1 మంత్ అలా ప్రొవైడ్ చేస్తారనమాట. మీరు అప్లికేషన్ చేసుకోవడానికి. ఎట్లా అప్లై చేసుకోవాలని చూసుకున్నట్లయితే, ఎవరైతే అప్లికేషన్ చేసుకుంటారో, అలా అప్లికేషన్ చేసుకున్న వాళ్ళకి లిస్ట్ అనేది వస్తుందనమాట. ఓకే. దానికి సంబంధించి మనకి లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ లిస్ట్‌లో మనం వెళ్లి సెలెక్ట్ అయినట్లయితే వెంటనే వెళ్లి డాక్యుమెంట్ వెరిఫికేషన్ మొత్తం చేసుకుంటామనమాట. ఆ తర్వాత మనకి క్లాసెస్ అయితే ఉంటాయి. క్లాస్ స్టార్ట్ అవుతాయి. అయితే దీనికి సంబంధించి అప్లికేషన్ ఫార్మ్ అయితే ఉందండి. ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని మీరు ఫిల్ అయితే చేయాలన్నమాట. ఈ అప్లికేషన్ ఫార్మ్‌ని ఫిల్ చేసి గవర్నమెంట్ కాలేజ్‌కి అప్లై చేసుకున్నట్లయితే గవర్నమెంట్ కాలేజ్‌కి అయితే వెళ్ళిస్తారు. లేదు మీరు ప్రైవేట్ కాలేజీలకి అప్లై చేసుకుంటున్నట్లయితే మీరు ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి ఒక ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట. అన్ని కాలేజీలు కలుపుకొని మీరు ఏ కాలేజ్‌కి అప్లై చేస్తున్నా సరే మీకైతే సెపరేట్ ఆఫీస్ అయితే చెప్తారు. ప్రెజెంట్ అయితే ఆ అడ్రెస్ అయితే నేను మీకు ఇవ్వడం లేదు. ఎందుకంటే అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేసినప్పుడు నేను మీకు నోటిఫికేషన్ అయితే ప్రొవైడ్ చేస్తాననమాట. అప్పుడు మీరైతే చెప్పిన అడ్రెస్‌కైతే నేను చెప్పిన అడ్రెస్‌కి ఏ డిస్ట్రిక్ట్ వాళ్ళు ఆ డిస్ట్రిక్ట్‌కి అయితే వెళ్లి నేను చెప్పిన అడ్రెస్‌కైతే ఇవ్వాలనమాట. ప్రతి డిస్ట్రిక్ట్‌లో కూడా ఆఫీస్ అయితే ఉంటుంది. అక్కడికైతే వెళ్లి మీ అప్లికేషన్ ఫార్మ్స్ కూడా మీరు సబ్మిట్ చేయాలనమాట. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఏ కోర్స్‌కి అప్లై చేస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీకి అయితే అప్లై చేస్తున్నాను అనుకుందాం. ఇక్కడ నేను అది రాయాలనమాట. అలాగే ఆ కోర్స్ కోడ్ ఏంటి? మీరు గవర్నమెంట్ కోటాలో అప్లై చేస్తున్నారా? మేనేజ్మెంట్ కోటాలో అప్లై చేస్తున్నారా? అందరూ కూడా గవర్నమెంట్ కోటా టిక్ చేయండి. మీకు ఫ్రీగా అమౌంట్ రావనుకున్నట్లయితే. మీ అప్లికేషన్ నంబర్ అనేది వాళ్ళు ఫిల్ చేస్తారు. మీ డిస్ట్రిక్ట్ ఏంటి అని చెప్పేసి కూడా మీరైతే ఇక్కడ ఫిల్ చేయండి. రిజిస్ట్రేషన్ నంబర్ కూడా
మీకైతే ప్రొవైడ్ చేస్తారనమాట. సో, వాళ్ళే ఇచ్చుకుంటారు. అది మీరేం నింపొద్దు ఇక్కడ. సో, మీ ఫుల్ నేమ్ అయితే రాయండి. యాస్ పర్ ఎస్ఎస్‌సి ప్రకారం రాయండనమాట. సో, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ టిక్ చేయండి. అలాగే మీకు ఫుల్ నేమ్ అయితే రాయండి. బ్లాక్ లెటర్స్ అన్నమాట. ఓకే. బ్లాక్ లెటర్స్ అంటే క్యాపిటల్ లెటర్స్‌లో మొత్తం రాయండి మీ నేమ్ వచ్చేసరికి. నెక్స్ట్ నుంచి మీరు నార్మల్‌గా రాసినా పర్వాలేదు. ఇక్కడ మీ ఫోటో అయితే అంటించండి. ఓకేనా? ఫోటో అంటించి దీని మీద మీ సిగ్నేచర్ కూడా చేయాలన్నమాట. అంటే ఫోటో ఇట్లా అంటించి దీని మీద మీ సిగ్నేచర్‌లో క్రాస్‌గా చేయాలన్నమాట. అలాగే నేమ్ ఆఫ్ ద గార్డియన్ మీ ఫాదర్ నేమ్ రాయండి. మీ మదర్ నేమ్ రాయండి. మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా రాయండి. సో, మీకు మొత్తం ఏజ్ ఎంత వస్తుంది? యాస్ పర్ యువర్ డేట్ ఆఫ్ బర్త్ మీ ఏజ్ ఎంత వస్తుందో ఇక్కడ రాయండి. మీ డేట్, మంత్, ఇయర్ అయితే ఫార్మాట్‌లో అయితే రాయండి. అలాగే మీ ఆధార్ కార్డ్ నంబర్ కూడా ఇక్కడ రాయండి. మీ మదర్ టంగ్ ఏంటి? తెలుగువా? ఉర్దూవా? హిందీ అని చెప్పేసి క్లారిటీగా అయితే మెన్షన్ చేయండి. అలాగే ప్లేస్ ఆఫ్ బర్త్ ఎక్కడ పుట్టారని చెప్పేసి రాయండి. మీకేమైనా రిజర్వేషన్ ఉంటే ఆ రిజర్వేషన్‌కి సంబంధించి టిక్ పెట్టండి. లోకల్ అని చెప్పేసి టిక్ పెట్టండి. ఓకే. ఓకేనా? సో, అట్లా మీరు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ అనుకుంటే బీసీలో ఏంటి అని చెప్పేసి టిక్ చేయండి. దాంతో పాటు లోకల్ అయితే లోకల్ అన్నమాట. ఓకే. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్‌లో వచ్చేసరికి మీకు ఈ చెప్పిన ఏదో ఒకటైతే ఉండాలి. సో, ఏదంటున్నట్లయితే అది క్లిక్ చేయండి. మీరు ఇంటర్మీడియేట్ బైపీసీ చేసారా? ఎంపీసీ చేసారా? సో, ఇంకేమైనా అదర్ గ్రూప్స్ చేసారా అని చెప్పి అడుగుతారనమాట. సో, అవైతే మీరు చేయాలనమాట. అవి చేసినట్లయితే మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతో పాటే వెదర్ పాస్డ్ ఇన్ డివిజన్ అడుగుతారు. మీరు దేంట్లో పాస్ అయ్యారని చెప్పేసి వాళ్ళకైతే క్లారిటీగా మెన్షన్ చేయాలనమాట. ఓకే. కంపార్ట్మెంట్ ఎవరైనా సప్లిమెంటరీలో పాస్ అయితే సప్లిమెంటరీకి సంబంధించి సప్లిమెంటరీ అని చెప్పేసి టిక్ చేయండి. అలాగే మాక్సిమం మార్క్స్ మీ ఇంటర్మీడియేట్‌లో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపేసి మాక్సిమం మార్క్స్ అంటే 1000 మార్క్స్‌కి మార్క్స్ అప్ టు 10 మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయని చెప్పేసి సెకండ్ కాలమ్‌లో రాయండి. దాన్ని పర్సెంటేజ్ కింద కన్వర్ట్ చేసి పర్సెంటేజ్ అయితే వేయండి. దాని తర్వాత చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు సంబంధించి ఇంటర్మీడియేట్ అంటే మీ ఫోర్త్ క్లాస్ నుంచి కూడా మీ ఇంటర్మీడియేట్ వరకు కూడాను సంబంధించి డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయాలి. దాంతో పాటు ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు సంబంధించి సో, నేమ్ ఆఫ్ ద ఇన్‌స్టిట్యూషన్, ప్లేస్ అంటే ఇక్కడ కాలేజ్ నేమ్ రాయండి. ఇక్కడ కామా పెట్టి దాని అడ్రెస్ కూడా రాయండన్నమాట. రిమార్క్స్ దగ్గర ఏం రాయకపోయినా పర్వాలేదు. ఇక్కడ చూసుకున్నట్లయితే మీ సిగ్నేచర్ చేయండి ఇక్కడ. అలాగే మీ ఫాదర్ సిగ్నేచర్ కూడా ఇక్కడ చేయించండి. ఫాదర్ గాని, మదర్ గాని, గార్డియన్ గాని ఎవరైనా చేయించొచ్చు. ఇక్కడ ఎన్ని డాక్యుమెంట్స్ అనేవి మీరు అటాచ్ చేస్తున్నారని జెప్పేసి సో, అక్కడ రాయాలనమాట. సో, నేను చెప్తాను ఏ డాక్యుమెంట్స్ అటాచ్ చేయాలని జెప్పేసి క్లారిటీగా చెప్తాననమాట. సో, డోంట్ వర్రీ. ఇక్కడ మీ మొబైల్ నంబర్‌తో పాటు మీ అడ్రెస్ ఫర్ కమ్యూనికేషన్ మీ ఇంటి అడ్రెస్ కూడా అక్కడ రాయండి. ఫస్ట్ మీ మొబైల్ నంబర్ రాయండి. దాని తర్వాత మీ ఇంటి అడ్రెస్ అనేది డోర్ నంబర్ అని జెప్పేసి స్టార్ట్ చేసి మొత్తం క్లారిటీగా అయితే ఎవ్రీథింగ్ పిన్ కోడ్‌తో సహా మొత్తం రాయండనమాట. సో, ఇందాక చెప్పాను సో, మన ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్న వాళ్ళొచ్చేసరికి మనకి శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ వాళ్ళే అన్నమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మనకి శాస్త్ర కాలేజెస్ నుంచి అయితే మాత్రం శాస్త్ర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ నుంచి సో, మనకి బీఎస్సీ నర్సింగ్ అలాగే ఫార్మసీ ఇంకా దాంతో పాటు పారామెడికల్ కోర్సెస్‌కి ఏవైతే బీపీటీ కోర్సులు ఉన్నాయో సో, అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు గర్ల్స్ కాలేజెస్ అయితే ఉన్నాయి. సో, దాంతో పాటే మనకి ఏవైతే ఫుల్ సెక్యూరిటీ ఇంకా మంచి హాస్టల్ ఫెసిలిటీ, ఫుడ్ ఫెసిలిటీ దాంతో పాటు మెస్ ఫెసిలిటీ ఇలాంటి అన్ని ఫెసిలిటీస్‌తో ఇంటర్ బైపీసీ చేస్తున్న వాళ్ళకి మంచిగా ఏదైతే ఆహ్ బైపీసీకి సంబంధించిన కోర్సెస్ ఏవైతే నర్సింగ్, ఫార్మసీ ఇంక వీటంటే ఫిజియోథెరపీ లాంటి కోర్సెస్ అయితే మాత్రం అందిస్తున్నాయన్నమాట. సో, వెంటనే కూడా మీరు మీ యొక్క ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత సో, మీకు సంబంధించి సో, మెడికల్ కౌన్సెలింగ్‌లో వీటన్నిటిలో కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టి మంచిగా సీట్ అయితే పొందుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. అటాచ్ చేయాలని చెప్పేసి సో, ఇవన్నమాట. అయితే ఒరిజినల్స్ కాదండి మీరు అటాచ్ చేయాల్సింది. ఓన్లీ జెరాక్స్ బ్లాక్ అండ్ వైట్ జెరాక్స్‌ని అటాచ్ చేయాలన్నమాట. మీకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అడుగుతున్నారు. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే అవసరం లేదు. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమో ఉన్నా సరిపోతుందన్నమాట. మీ 10థ్ క్లాస్ మార్క్స్ మెమోనైతే ఫస్ట్ అటాచ్ చేయండి. దాని తర్వాత మీ ఆధార్ కార్డ్ గుర్తుపెట్టుకోండి. మీ ఆధార్ కార్డ్‌లోని మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అదే మీదైతే 10థ్ క్లాస్ మార్క్స్ మెమోలోని నేమ్ అయితే యాస్ ఇట్ ఈస్‌గా ఉండాలన్నమాట. సేమ్ ఉండాలి. నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ సేమ్ ఇరిగిపోవాలన్నమాట. అలాగే మీ ఇంటర్‌కి సంబంధించి ఇంటర్మీడియేట్ పాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియేట్ మార్క్స్ మెమో, ఇంటర్మీడియేట్ టీసీ ఇవన్నీ కూడా మీరు జెరాక్సెస్ మాత్రమే పెట్టాలి. ఓకే. జెరాక్సెస్ పెట్టండి. ఫోర్త్ నుంచి కూడా ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్ వరకు కూడా మీరు చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ అయితే మీరక్కడ జెరాక్స్ తీసి పెట్టాలన్నమాట. ఒకటి తర్వాత ఒకటి. అలాగే ఎస్సీ, ఎస్టీ కేటగరీకి చెందిన వాళ్ళైనట్లయితే మీకు దానికి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా పెట్టాలండి. వీలైతే మీరు రేషన్ కార్డు ఓకే. వీలైతే మీ రేషన్ కార్డ్ కూడా జెరాక్స్ తీసి పెట్టండి. దాంతో పాటు మీ ఇన్‌కమ్ సర్టిఫికేట్ కూడా జిరాక్స్ తీసి పెట్టండి. అలాగే దీనికో సెపరేట్ టైమ్ అయితే ఇస్తారనమాట. సో, ఇక్కడ చూసారు కదా! సబ్మిట్ టు డీఎంహెచ్ఓ అని చెప్పేసి అయితే ఇచ్చారు. ఒక ఆఫీస్ అడ్రెస్ అయితే ఉంటుంది. డీఎంహెచ్ఓ ఆఫీస్ అడ్రెస్ అనేది అక్కడికైతే ఇప్పుడు నేను చెప్పిన అప్లికేషన్స్‌తో పాటు మీరు ఈ చెప్పిన జిరాక్స్‌లన్నీ కూడా వెనకాతల పిన్ చేసి ఈ అప్లికేషన్ ఫార్మ్ తీసుకువెళ్ళి అక్కడ డీఎంహెచ్ఓ ఆఫీస్‌కైతే మీరు ఇచ్చినట్లయితే
ఒక ₹100 అప్లికేషన్ ఫీజ్ వాళ్ళు చార్జ్ చేస్తారక్కడ. చార్జ్ చేసి మీ అప్లికేషన్ మీద రిజిస్ట్రేషన్ నంబర్ అన్నీ కూడా వేసి మొత్తం అన్నీ కూడా బాగా ఫిల్ చేశారా? అన్ని డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేశారా? అని చెప్పేసి చూస్తారు. సో, దాన్ని బట్టి వాళ్ళక్కడ మీకు సంబంధించి మీకు డీటెయిల్స్ మొత్తం వెరిఫై చేసి మీకొచ్చిన మార్కులు ఇవన్నీ బేస్ చేసుకొని మీ క్యాస్ట్, మీ రిజర్వేషన్, అక్కడ మీరు చేసిన అప్లికేషన్ దాన్ని బట్టి ఉంటుంది. ఇది ఆన్‌లైన్ అయితే కాదండి. పూర్తిగా ఆఫ్‌లైన్‌లో అయితే మీరు అప్లై అయితే చేయాలి. డిప్లొమా ఇన్ పారామెడికల్‌కి ఏపీలో అయితే మాత్రం. సో, ఇవి మనకి కాలేజెస్ అన్నమాట. సో, ఏ కాలేజెస్‌లో ఏ కోర్సులైతే ఉన్నాయని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ ఈ పీడీఎఫ్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఇదే పీడీఎఫ్‌లో మీకు అప్లికేషను, నోటిఫికేషను, లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అయితే వస్తాయన్నమాట. దాంతో పాటు నంబర్ ఆఫ్ సీట్స్ అన్నమాట. ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ క్లారిటీ అయితే వస్తుంది. ఓకే. ఈ పీడీఎఫ్ నేను స్టార్టింగ్‌కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ సీరియల్ నంబర్, డిస్ట్రిక్ట్ ఏంటి ఆ కాలేజ్‌ది, ఆ కాలేజ్ నేమ్ ఏంటి, ఆ కాలేజ్‌లో మీకు ఏ కోర్సులున్నాయి, డీఓఎం, అదే డీఓఏ 6 సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే. ఈ విధంగా చెకౌట్ చేసుకోవాలన్నమాట. మీకు అర్థమవుతుంది కదా! ఇలా మీకు ఎన్ని కాలేజీలైతే అన్ని కాలేజీలు చూసుకోండి. ఓకే. మీకు ఇంకా డౌట్ ఉందా? కామెంట్ సెక్షన్‌లోకొచ్చి కామెంట్ చేయండి. నేను మీకు రిప్లై అయితే ఇస్తాను. మీకేమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అయితే మీరిక్కడ ఏ కోర్స్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. ఓకే. షార్ట్ ఫార్మ్‌తో పాటు ఫుల్ ఫార్మ్ కూడా నాకైతే కామెంట్ చేసినట్లయితే, మీరు చేయాలనుకుంటున్న కోర్సు బెస్టా? కాదా? ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న టైంలోని ఆ కోర్స్‌కి మంచి డిమాండ్ ఉందా? లేదా? అని చెప్పేసి నేను మీకు క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దాన్ని బట్టి మీరు ఆ కోర్స్ తీసుకోవాలా? తీసుకోకూడదా? అని చెప్పేసి మీకొక ఐడియా అయితే వస్తుంది. దాంతో పాటు అందరూ కూడా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసి ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకన్నట్లయితే డిప్లొమా ఇన్ పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి యూట్యూబ్‌లో ఒక్క ఛానెల్ కూడా మనకి ఎక్స్‌ప్లనేషన్ ఎవరైతే ఇవ్వరనమాట. నోటిఫికేషన్ వచ్చినా సరే, ఎవరు కూడా మనకి నోటిఫికేషన్ వచ్చినా సరే ఎవరు చెప్పరనమాట. సో, మీరు నాకు సపోర్ట్ చేస్తే నేను మొత్తం డిప్లొమా ఇన్ పారామెడికల్ కౌన్సెలింగ్ సంబంధించి ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మీ వరకు తీసుకొస్తాను. సో, మీకు మొత్తం ఒక గైడ్‌గా, ఒక మెంటార్‌గా అయితే నేను మీకు గైడ్ చేస్తాననమాట. మీరు కౌన్సెలింగ్ స్టార్ట్ అయిన రోజు నుంచి కౌన్సెలింగ్ ఎండ్ అయిన రోజు వరకు కూడా నేను మీకు సపోర్ట్ చేస్తాను. సో, దీనికోసం మీరు చేయాల్సిందల్లా కూడా కొన్ని పనులైతే చేయాలి. అందరూ వీడియోని లైక్ చేయండి. దాంతో పాటు వీలైతే మీ స్టేటస్ కింద కూడా పెట్టుకోండనమాట. మీ వాట్సాప్ స్టేటస్ కింద లేకపోతే మీ ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌లో పెట్టుకున్నట్లయితే చాలా మందికి రీచ్ అవుతుంది. లైక్ చేసినట్లయితే యూట్యూబ్ ఇంకా వేరే వాళ్ళకి కూడా రికమెండ్ చేస్తుంది. సో, దాంతో పాటు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అవుతుంది. మీకు మళ్ళీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన వెంటనే మీకు మా ఈ ఛానెల్ నుంచి మీకు నోటిఫికేషన్ అయితే మీ ఫోన్‌కైతే వస్తుంది. సో, అలాగే ఇంకా ఫాస్ట్ అప్‌డేట్స్ కోసం అప్లికేషన్ ఫార్మ్స్, మీకు ఇంకా ఏమైనా మెటీరియల్స్ కోసం మన టెలిగ్రామ్ ఛానెల్ ఉంది. మన వాట్సాప్ ఛానెల్ అయితే ఉంది. వెంటనే వెళ్లి జాయిన్ అయిపోండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే ఇన్‌స్టాగ్రామ్‌కి అయితే వచ్చి కాంటాక్ట్ అయితే అయ్యొచ్చనమాట. అక్కడ మీ డౌట్స్ మొత్తం క్లారిఫై చేసుకోవచ్చు. థాంక్ యూ ఫ్రెండ్స్.